ఆయన స్టాలిన్ గారు ఏంటంటే స్టాలిన్ ఆ మాటకు తమిళనాడులో ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మాదిరి వాళ్ళు ఏంటి ప్రత్యర్థులని శత్రువులుగా చూసే తత్వం వాళ్ళకి లేదు. తమిళనాడులో ఎక్కడో రేర్ ఇన్స్టెన్సెస్ జయలలిత విషయంలో అట్లా జరిగింది, ఆవిడ కూడా కరుణానిధి గారి విషయంలో అట్లనే చేశారు. బట్ లీవింగ్ దోస్ టూ థింగ్స్ ఎసైడ్ ఎప్పుడూ కూడా స్టాలిన్ గారైతే ఇలా వ్యవహరించలేదు. ఇది కేవలం ప్రొటెస్ట్ వ్యక్తం చేయడానికి ఇంకేమైనా బలమైన కారణాలు. ఇప్పుడు మెట్రో రైలు ఇవ్వలేదని చెప్పేసి జస్ట్ అక్కడికి వెళ్లకుండా అలా అలిగి కూర్చున్నారు అంటే నమ్మశక్యమే పరిస్థితి లేదు. ఏమంటారు కిషోర్ గారు? నమస్తే వాసు గారు, 99 టీవీ ప్రేక్షకులకి, నాతోటి ప్యానలిస్ట్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నిన్న స్టాలిన్ గారు గతంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద పొలిటికల్ అనలిస్ట్ కూడా చెప్పినట్టు గతంలో పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు చేయలేదు అని అంటున్నారు కదా. ఇవన్నీ కూడా అక్కడ పొలిటికల్ హీట్ తెలియజేస్తాయి. సో ఆల్రెడీ ఇప్పుడు బీహార్ లో ఎన్డీఏ అప్రతిహితమైన విజయం సాధించినాక ఈ కాంబినేషన్స్ చాలా స్ట్రాంగ్ కాంబినేషన్స్. బీహార్ లో నితీష్ కుమార్ అండ్ మోదీ గారి కాంబినేషన్ స్ట్రాంగ్ కాంబినేషన్. అదే విధంగా బీజేపీ 24లో ప్రయత్నం చేసింది ఒంటరిగా పోయి ప్రయత్నం చేద్దామని, బట్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ ఇట్ ఓట్ షేర్. ఒక ట్రెమెండస్ ప్రెజెన్స్ బిల్డ్ అయింది. బీహార్ బీజేపీ తమిళనాడులో ఫెయిల్ అయిందని ఎప్పుడు అనలేం మనం. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక చేసి అన్నాడీఎంకే వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్న స్థాయికి బిల్డ్ చేసిన పార్టీని అన్నామలై గారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అన్నాడు పళనిస్వామి గారు వచ్చి అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారు వచ్చి పళనిస్వామిని కలవాలి. సో శ్రీశైల గారు మ్యూట్ లో చెప్పండి. సో కాబట్టి దాన్ని మనకి ఇండికేషన్ వస్తుంది. అంటే ఏ విధంగా ఇప్పుడు ఎప్పుడైనా కూడా బీజేపీ అలాంటి పొజిషన్ లో ఉన్నిందా, బార్గెనింగ్ పవర్ ఉన్నిందా గతంలో తమిళనాడులో? ఒకవేళ ఉన్నా కూడా ఒక తోక పార్టీ బీజేపీ ఇవాళ బీజేపీ ఈస్ గోయింగ్ టు కాల్ ద షాట్స్ ఇన్ తమిళనాడు అంటారా మీరు? బీజేపీ ఈజ్ హ్యావింగ్ ప్రెజర్ ఐఎమ్ నాట్ టెల్లింగ్, అట్లీస్ట్ బీజేపీకి ఒక సిగ్నిఫికెన్స్ రోల్ బిల్డ్ అయింది అంటున్నాను. సో గతంలో లాగా కాకుండా ఎక్కడైనా చూసుకోవచ్చు. మీరు ఈ రోజు బీహార్ లో తీసుకోండి, జేడీయూని దాటిపోయి లాస్ట్ టైం కూడా జేడీయూ కంటే ఎక్కువ చేసింది. లాస్ట్ టైం చిరాగ్ పాస్వాన్ వలన దెబ్బతిన్నారని అంటే కూడా ఈ రోజు కూడా బీజేపీ నెంబర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇది కదా. బీజేపీ చరిత్రలో ఫస్ట్ టైం సింగిల్ లార్జెస్ట్ పార్టీ. లాస్ట్ టైం ఏంది, ఈసారి కూడా అయింది. లాస్ట్ టైం అంటే ఒక సీట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీహార్ అసెంబ్లీ. ఇవన్నీ కూడా పానికింగ్ సిచ్యువేషన్ బిల్డ్ చేస్తున్నాయి. ఎవరికి? స్టాలిన్ గారు కావచ్చు, ఆల్ అపోజిషన్ పార్టీ ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ కూడా ఆల్రెడీ పానికింగ్ మోడ్లోకి వెళ్ళింది. మోదీ గారు ఆల్రెడీ చెప్పారు కదా, మా గంగా వచ్చేసి బీహార్ నుంచి బెంగాల్ ద్వారా ఇప్పుడు తమిళనాడు కూడా వస్తుంది అని కూడా మోదీ గారు అనేటప్పటికీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ స్టాలిన్ ఈజ్ బ్యాంక్రప్ట్ విత్ డెవలప్మెంట్ టోటల్లీ ఇష్యూస్. వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయలేదు. బీజేపీ కానీ ఎన్డీఏ కానీ ఎక్కడైనా గెలుస్తా ఉందంటే చూసుకోండి, 20 సంవత్సరాల తర్వాత కూడా బీహార్ లో యాంటీ ఇన్కంబెన్సీ బ్రేక్ చేసి గెలిచిందంటే డెవలప్మెంటల్ ప్లాన్ మోదీ నితీష్ యొక్క కాంబినేషన్. అదే విధంగా ఎక్కడైనా వేసుకోండి, ఉదాహరణ ఇది తెచ్చుకోండి, గుజరాత్ 30 సంవత్సరాలు దాటి కంటిన్యూస్. సో ఇవన్నీ ఓకే కిషోర్ గారు, బట్ తమిళనాడులో స్టాలిన్ అడుగుతున్న డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నప్పుడు, మోకాలు అడ్డుతున్నప్పుడు స్టాలిన్కి ఆ పాటి కోపం ఉంటుంది కదా సహజంగా. మీరు కూడా అర్థం చేసుకోవాలిగా. కాదు, ఒక నిజం అండి. ఇప్పుడు బీజేపీకి తమిళనాడు మీరే అంటారు అందరం కూడా, బీజేపీ ఒక చిన్న అస్త్రాన్ని కూడా వదలదు. ఎందుకు మోకాలు అడ్డుంటుంది? అది వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు ఒక అలివి గాని హామీలు అడిగినప్పుడు ఒకసారి ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక మెట్రో స్టార్ట్ అయిందా అంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి ఏముంటుందా సార్? రావడం ప్రాసెస్ ఉంటుంది, పాపులేషన్ చూస్తారు, అక్కడ వయబిలిటీ చూస్తారు, అన్ని చూస్తారు. ఆంధ్రాలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1.5 years అయింది. ఎందుకు ఇమీడియట్ గా మెట్రోలు స్టార్ట్ అయిపోయి మెట్రో ఇప్పుడు పరుగులు పెట్టలేదని అనలేదు కదా. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అది. సో మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు లేకపోతే బీజేపీ అనేది ఒక ఎలక్షన్ ని ఒక యజ్ఞం లాగా చేసే ఆర్గనైజేషన్స్. ఒకసారి ఆలోచించాడు, ప్రతి ఒక్క ఇప్పుడు మీరు ఉపరాష్ట్రపతి ఎన్నిక, శ్రీశైలం గారు చెప్పినట్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఎవ్రీథింగ్ దే విల్ టేక్ ఇట్ ఒక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటారు. అట్లాంటిది మధురైయో లేకపోతే కోయంబత్తూరులో అడ్డుకోవాల్సిన పని ఏమింది? వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు? బీజేపీ ఇంతకుముందు కూడా ఎవరో చెప్పారు తెలంగాణ కూడా ఏం జరగలేదని. ఎవరన్నా డేటా తీసుకొని రమ్మనండి. మనం యూపీఏ 1 and 2లో తెలంగాణకి ఎంత జరిగింది, ఎన్డీఏ 1 and 2లో తెలంగాణకి ఎంత జరిగిందో చూద్దాం. సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం. దాన్ని ఊరికినే కాదు కదా, జస్ట్ ఒక స్టేట్మెంట్స్ ఇచ్చేయడం కాదు కదండి. సో బీజేపీకి ప్రతి రాష్ట్రము సమానమే.
ఎందుకంటే బీజేపీ వాళ్ళ సొంత ఇది మా సొంత రాష్ట్రం అని కాదు, ఆల్రెడీ 21 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా డిస్పారిటీ చూపిస్తున్నారా? వీళ్ళేదో ఇప్పుడు ఉదాహరణ ప్రోటోకాల్ చేయడం, దానికి ఏమి దే హ్యావ్ ద డిస్క్రిప్షన్. మీరు అన్నట్టు నో రిటర్న్ ఫార్ములా దట్ ఆయన రావాలా రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడి స్టార్ట్ అయింది, హార్డ్లీ 5-6 months ఉన్నాయి. వీళ్ళు కూడా ఏదో చూపించాలి కదా. ఈ బ్యాంక్రప్ట్ ఒక రైల్వే స్టేషన్ పోయేది హిందీ పోయేసి పెయింట్ కొట్టేస్తున్న అవసరం ఏముందండి? ఇన్నేళ్ళు లేదు కదా. మరి వాళ్ళ నాయన మీరు కూడా అంటున్నారు కదా, ఈయన పరిణతి చెందినోడు అయితే చేస్తాడా పని? వాళ్ళ ఫాదర్ చేశాడా? ఎప్పుడన్నా పోయేసి కరుణానిధి గారు పోయి రైల్వే స్టేషన్ లో హిందీ ఉంటే హిందీ పెయింట్ కొట్టడం ఇది చేశారా? ఒకటి మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే స్టాలిన్ ఈజ్ నాట్ కరుణానిధి. బలవంతంగా హిందీ రుద్దటాన్ని మీరు అంగీకరిస్తారా సార్? బలవంతంగా హిందీ రుద్దటాన్ని బలవంతంగా రుద్దడం లేదు. మాకు రాదండి హిందీ, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఎలా రుద్దుతారు మీరు మా నెత్తిన? మూడు కాదండి, 3 లాంగ్వేజ్ మీ ఇష్టం వచ్చింది తీసుకోమంటాడు. గుర్తుపెట్టుకోండి, 3 లాంగ్వేజ్ మీ ఇష్టం వచ్చింది తీసుకోమంటాడు. నథింగ్ లైక్ దట్. దెర్ ఇస్ నో ఇంపోజిషన్. చెక్ చేయండి చూద్దాం. 3 లాంగ్వేజ్ ఇష్టం వచ్చింది తీసుకోమని చెప్తున్నారు. వీళ్ళు ఏదో ఒక విధంగా దే ఆర్ బ్యాంక్రప్ట్ విత్ ఎనీ డెవలప్. ఇప్పుడు నేను చేసినానని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక ఇష్యూ, ఒక ప్రైడ్, తమిళ్ ప్రైడ్ అనడము ఇవన్నీ జరిగినాయి కదా. కేసీఆర్ కూడా గురించి చేసి ఏమైంది? లాస్ట్ మూల కూర్చోవాల్సి వచ్చింది. ఏమైంది? కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టారు, లాస్ట్ ఏమైంది? 0. లోక్సభలో ప్రాతినిధ్యం 0. సో తమిళనాడులో ఒక చెప్పినట్టు ఇప్పుడు ఒక పెద్ద హిట్ కాంబినేషన్ తయారవుతుంది. గతంలో 24లో సొంతంగా పోయిన తర్వాత ఇద్దరు పంచుకున్నారు సీట్లు. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు రేపు ఒకవేళ విజయ్ కూడా కలిశాడు అనుకోండి, ఇంకా అది సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కాంబినేషన్ లాగా సూపర్ హిట్ కాంబినేషన్ గా తయారు కావచ్చు. లేకపోయినా కూడా అపోజిషన్ స్ట్రాంగ్. అన్నాడీఎంకే చూడండి, మీరు అన్నారు సో ఇట్ విల్ బి లైక్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో మాదిరే బీజేపీ అంతే స్మాల్ ప్రపోర్షన్ నెంబర్ ఆఫ్ సీట్స్ లో కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? లేదండి, గతంలో కంటే ఎక్కువ వస్తుంది. లాస్ట్ టైం 4 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. ఈసారి చాలా బీజేపీ ఓట్ షేర్ ప్రకారం తీసుకుంటది. మీరు ఎక్కడైనా చూడండి, జనతాదళ్ యూత్ తోటి కూడా బీజేపీ ఈక్వల్ సమానమైన ప్లేయర్ అయింది. గతంలో చిన్న ప్లేయర్ గా ఉన్న బీజేపీ ఇట్ ఎమర్జెడ్ అది ఈక్వల్ ప్లేయర్ విత్ జేడీయూ. యూ కెన్ సీ మహారాష్ట్రలో శివసేనని మించిపోయి ఈ రోజు శివసేనతో ఒక పార్టీ అయింది. అంటే బీజేపీ ఒక నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అలయన్స్ లో ఉన్నంత మాత్రం తమిళనాడులో శివసేన రోల్ ఎవరిది కాబోతోంది? శివసేనని మింగేసినట్టు తమిళనాడులో ఏ పార్టీని బీజేపీ మింగేయబోతోంది? మింగేయడం అని చెప్పడం లేదండి. మింగిందా? కలిపి కోల్పోతాను ముందుకి, ఐడియాలజికల్ గా కలుపుకొనే పోతుంది. మింగాల్సిన పని ఏముంది? అపోజిట్ స్పేస్. నాకు అర్థం కాదు కిషోర్ గారు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ భావజాలం, ద్రవిడ భావజాలం ఏ రకంగా పొంతన కుదురుతుంది? ఆ 2 ప్యారలల్ లైన్సే కానీ కలిసి ఒకే దగ్గరికి ఒకే లైన్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కదా. రాజకీయంగా చేయాలి వాసు గారు. ఇప్పుడు ఏదేమో ఎన్జిఓలు పెట్టుకొని నడపట్లేదు పొలిటికల్ పార్టీలు. రాజకీయంగా చేయాలి. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు జంగల్ రాజ్ అని నిరంతరము జంగల్ రాజ్ అని ఒక లాలు అనే బూచిని చూపించి 15 సంవత్సరాలు రూలింగ్ చేసిన తర్వాత 10 years రూలింగ్ చేసిన తర్వాత లాలు నితీష్ కలిసిపోలేదా? సో రాజకీయం అది. లాలు నితీష్ కలిసిపోలేదా? ఎప్పుడన్నా ఊగిస్తామా? లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ అఖిలేష్ యాదవ్ కలిసిపోతారని అనుకున్నామా మనము? ఆ 2 పెద్ద పార్టీ. సో బీజేపీని ఎదుర్కోవాలంటే వీళ్ళందరూ కలిసినప్పుడు బీజేపీ కలవడం తప్పేముంది పెద్ద పార్టీ తోటి? అందులో నేచురల్ అలై. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా నేచురల్ అలయ్యో, అన్నాడీఎంకే ఇది నేచురల్ అలై ఫ్రమ్ లాంగ్ డేస్. ఎప్పటి నుంచి ఎన్నో గతంలో కానీ అప్పుడు కూడా బీజేపీ నేచురల్ అలై అన్నాడీఎంకే. కొద్ది హిందుత్వం కూడా బానే ఉంటారు వాళ్ళే. వీళ్ళలాగా హిందుత్వం ఒక చెడ పురుగో ఇంకోటో వైరస్ అని మాట్లాడే తత్వం కాదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ టోటల్లీ డిఫరెంట్. వీళ్ళిద్దరికి ఓట్ బ్యాంక్ కామన్ ఓట్ బ్యాంక్ ఉంది. వేరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా బీజేపీ ఎందుకు కలవలేదంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ డిఫరెంట్ అంతే. వైఎస్ఆర్సీపీకి ఎవరో అనలిస్ట్ చెప్పినట్టు వైఎస్ఆర్సీపీకి చాలా పక్షపాతం చూపించినారని. ఏం లేదు, పక్షపాతం చూపించంటే మరి ఎందుకు గలమెత్తలేదు జగన్ గారు? 5 ఏళ్ళు మంచిగా ఆయన బీజేపీ మంచిగా అండర్స్టాండింగ్ తోటే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని ఆయన అలయన్స్ లో లేకపోయినా బీజేపీ హాస్ గివెన్ యాంపుల్ థింగ్స్. అందుకే కదా మనమందరం రైట్. ఒకసారి కృష్ణాంజలి గారు ఎరగలం. ఒకసారి కృష్ణాంజలి గారు ఒక నిమిషం డిబేట్ లో ఇంటరప్ట్ చేయకూడదు. ఓకే, మేము కూడా మాట్లాడతాం, ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడతాము. ఇంకొకటి వాసు గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మనం అంటూనే ఉంటాం కదా బీజేపీ ఒక ఇది లేదు. మళ్ళీ మీకు చెప్తున్నాం, మనం కూడా ఒక డిబేట్ లో చెప్పాను నేను. ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఈ రోజు ఉండే బీజేపీకి ఉండే స్ట్రెంగ్త్ అంటే 2 రాష్ట్రాలు కలిపితే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, హైయెస్ట్ ఎవర్ సీట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 16 ఎమ్మెల్యేలు 11 ఎంపీలతో బీజేపీ. ఆఫ్టర్ టీడీపీ నెంబర్ 2 ఇన్ ఎంపీ సీట్ బీజేపీ.
ఇవన్నీ కూడా మనం గమనించాలా. We cannot write it off. వాళ్ళందరూ వీళ్ళందరూ write it off అయిన వాళ్ళందరూ వాళ్ళు స్వతసిద్ధంగా ఎవరండి? బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళేనండి, ఇంకెక్కడి నుంచి వచ్చారా? ఎవరండి? స్వతసిద్ధంగా వాళ్ళందరూ బీజేపీ వాళ్ళేనా? అంటే ఎవరండి? ఆ భావజాలంతో అంటే అందరూ కొందరు ఉండొచ్చు, అందరూ